ఏంటి సంజన్న బట్టలు సర్దుకుంటున్నావు? మనకు లంకతో ఇంకో మ్యాచ్ ఉంది. ఉందన్న విషయం నాకు తెలుసులే, కానీ లంకలో ఉండి నేనేం పీకాలి? ఎలాగో లాస్ట్ మ్యాచ్లో ఆ గిల్లుగాడు వస్తాడు, నన్ను తీసి పారదొబ్బుతారు. అందుకే నేనే వెళ్ళిపోతున్నా. గిల్లుకు ఒళ్ళంతా నొప్పులే ఉన్నాయంట. నెక్స్ట్ T20 ఆడతాడో లేదో డౌటే. మొదటి 2 మ్యాచ్లు అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగాయి, కానీ 3వ మ్యాచ్కు గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్లో నొప్పులు తగ్గించుకొని వస్తాడులే. అరే అట్లా ఎట్లా డిసైడ్ అవుతావు సంజన్న? పొరపాటున గిల్లు ఆడుకుంటే నాకు వేరే ఆప్షన్ ఉండాలి కదా. బాబు సూర్య, మనకు మ్యాచ్ ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో లేదు, తుమ్మితే సౌండ్ వినపడేంత దగ్గరున్న లంకలో ఉంది. మ్యాచ్కు గంట ముందు చెప్పినా కేరళలో ఫ్లైట్ ఎక్కి స్టేడియంలో ల్యాండ్ అయిపోతా. నేను సూపర్ ఫిట్ సూర్య. సంజన్న పోతే పోనీ ఇండియాకు, నువ్వు పదా సంజన్న, నేను వెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా. నువ్వు వాగరా బాబు, అసలే నా కెప్టెన్సీలో ఒక సిరీస్ గెలిచేసి అని ఖుషీగా ఉన్నా. ఇద్దరు కలిసిదాన్ని చెడదొబ్బకండి. ఏమన్నా ఉంటే వెళ్ళి గంభీర్ అన్నతో చెప్పి చేసుకోండి, అప్పుడే నా మీదకి మాట రాదు. హాహాహా, భలే ఎరికించి పడేసావు సూర్య. ఇప్పుడు సర్దుకు సంజన్న బ్యాగ్ చూస్తా. మీరెవరు ప్రాక్టీస్కి రావట్లేదా? నేను వెళ్ళి కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏమ్రా గిల్లు, గంభీర్ అన్న పేరు చెప్తే గజగజ వణుకుతున్నారు అందరూ. అందరూ అని మమ్మల్ని ఎందుకు వేరు చేస్తావులే, నువ్వు కూడా వణికిపోతున్నావుగా. నేను కెప్టెన్ కదా, ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకుంటే చాలా బాగోదు. పద మనం కూడా గ్రౌండ్కు వెళ్ళి కాసేపు లంక బ్యాచ్ను తగులుకుందాం. హలో సూర్య అన్న, తగులుకునే ముందు నా పంచాయతీ తేల్చి వెళ్ళు. నీ పంచాయతీ ఏముంది? ఏమన్నా రియల్ ఎస్టేట్ ఇష్యూవా? అలాంటివి నేను దూరను. టీమిండియాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వస్తాను. నాకున్నది ప్రాబ్లం టీమిండియాలోనే. నెక్స్ట్ మ్యాచ్గా నేను ఉంటానా, లేకుంటే కరివేపాకులాగా పక్కన తీసి పక్కన పడేస్తారా? అరే నువ్వు కొద్దిసేపు ఆగుతావా? గంభీర్ అన్న ఇంకా నన్ను పిలవలేదు. పిలిస్తే మీటింగ్ చేసుకుంటాం. అప్పుడు ఆ మీటింగ్ లో ఏం డిసైడ్ అయితే అదే చేస్తాం. అన్నీ గంభీర్ అన్న చెప్తే ఇక నువ్వెందుకు కెప్టెన్ గా? గంభీర్ అన్ననే పెట్టచ్చు కదా కెప్టెన్ గా. ఇదిగో శివం దుబే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. గంభీర్ అన్న కోచ్ కదా, ఎలా ఆడతాడు కెప్టెన్ గా? వీడికి వెటకారంకి కామెడీకి తేడా లేకుండా పోతోంది. ఏంటి శివం దుబే, ఏదో కొనుక్కుంటున్నావు? ఆహా ఏం లేదు, నెక్స్ట్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ ను పక్కన పెట్టి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని మనసులో అనుకుంటున్నా. ఇదిగో దుబే అన్న, నువ్వు అంత పని చేయకు. వచ్చింది ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ వచ్చింది, దాంట్లో ఆడదామంటే పెద్దగా ఛాన్స్ రాలేదు. సరే బౌలింగ్ అంటే ఇస్తున్నారు, అదన్నా చేసుకుంటున్నా. నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఓన్లీ బ్యాటింగే, బౌలింగ్ ఇవ్వరు కదా. ఏమనుకున్నావు నువ్వు? హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్ ఇక్కడ. బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నీ చేస్తా. ఒరే శివం దుబే, బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ కావాలంటే కెప్టెన్సీ కూడా చేసుకో. మధ్యలో నా పేరెందుకు తీసావు చెప్పురా? అలా కాదు హార్దిక్ అన్న, ఇప్పుడు నేను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, నువ్వు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అలా చూసుకుంటే మన ఇద్దరం ఒకటే కదా. నాకు బౌలింగ్ రాదంటాడేంటి? అది చెప్పాల్సింది హార్దిక్ అన్న కాదు, నువ్వు చెప్పాలి. మరి నీకెందుకు బౌలింగ్ ఇవ్వరు? నువ్వు పెద్దగా పొడవనే కదా. అంత లేదు, నాకు బౌలింగ్ ఇస్తే అన్ని వికెట్లు నా బౌలింగ్ లో పడిపోతాయి. మిగతా వాళ్ళకి ఛాన్స్ రాదని చెప్పి నాకు ఇవ్వట్లేదు అంతే. అబ్బో ఇంతుందేంటి? సరేలే, ఇది నీకు నాకు ప్రెస్టేజ్ మ్యాటర్. నా టాలెంట్ చూస్తే నెక్స్ట్ మ్యాచ్ లో నాకు ఛాన్స్ ఇస్తారు. నీ హైట్ వెయిట్ చూస్తే నెక్స్ట్ మ్యాచ్ లో నీకు ఛాన్స్ ఇస్తారు. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? నీకు ఛాన్స్ ఇస్తేనేమో టాలెంట్, నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం నా హైట్ వెయిటా? బా ఎక్కడ తగులుకున్నారా? రాక రాక కెప్టెన్సీ వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ప్లేయింగ్ 11 ప్రాబ్లమ్స్ తలనొప్పిగా మారిపోయాయి. మరి ఏమనుకున్నావు సూర్య? కెప్టెన్సీ చేయడం అంటే బ్యాటింగ్ వచ్చి 6లు కొట్టినంత ఈజీ కాదు, చాలా ఉన్నాయి. ఇంకా దాచారు మనోళ్ళు, అవన్నీ బయటకు వస్తాయి, చూస్తూ ఉండు. ఇదిగో సూర్య, ఎలాగో 2 మ్యాచ్లు గెలిచారు, 3rd మ్యాచ్ కొంచెం చూసుకున్నాడండి, ఓకేనా? ఏంది వనిందు అన్న వెరైటీగా మాట్లాడతావు? ఎవరైనా చూసుకునే కదా ఆడతారు, కళ్ళు మూసుకుని ఆడతారా ఏంటి? చెప్పురా గిల్లు, నీకు మ్యాచ్ అర్థం కావట్లే. కెప్టెన్సీ కొత్త కదా, లాస్ట్ మ్యాచ్ ఓడిపోమని చెప్తున్నాడు. ఏంటి మ్యాచ్ ఓడిపోవాలా? ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నా, ఓడిపోయేదేలే, సిరీస్ గెలవాల్సిందే. ఈ కొత్త వాళ్ళకు కెప్టెన్సీ ఇస్తే ఇదే ప్రాబ్లం. నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్సీ చేసావు, అది మర్చిపోయావా? ఇదిగో వనిందు అన్న, అది పార్ట్ టైం కెప్టెన్సీ, ఇప్పుడు ఫుల్ టైం కెప్టెన్సీ. T20 వరల్డ్ కప్ కొట్టాలి అంటే ఇప్పటి నుంచి గెలుచుకుంటూ వెళ్ళాలి. ఏ వనిందు అన్న, పరువు తీయకు. నువ్వు ఏంది అలా అడుక్కుంటున్నావు? మ్యాచ్ గెలిచేది మనమే, చూసుకో. రఫ్ ఆడిస్తా బ్యాటింగ్. ఒరే బాబు, నాకు నీ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు, నువ్వు రఫ్ ఆడిస్తున్నావు. కిందోళ్ళు ఎవరు ఆడిస్తున్నారా రఫ్? అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే ఇంకెలా గెలుస్తాం రా మ్యాచ్? అందుకే నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరికి బ్యాటింగ్ ఛాన్సే ఇవ్వను, నేను ఒక్కనే బ్యాటింగ్ చేస్తా. అలా రూల్స్ ఒప్పుకోవు కదరా, నువ్వు ఒక్కడే ఎలా బ్యాటింగ్ చేస్తావు? ఈ పక్క ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. సరే కరెక్టే నువ్వు చెప్పింది కూడా, కాబట్టి నేను ఒక ప్లాన్ వేసా. నువ్వు నాతో పాటు బ్యాటింగ్ కు రా. అవతలైన్లో నువ్వుండు, యూతలైన్లో నేనుంటా.
మొత్తం 20 ఓవర్లు మన ఇద్దరమే ఆడదాం. నీకు బ్యాటింగ్ వస్తే సింగిల్ తీసి నాకి, మిగతా అంతా నేను చూసుకుంటా. మరి దీనికి మన కెప్టెన్ ఒప్పుకుంటాడా? మ్యాచ్ గెలవడానికి మనం కష్టపడుతున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు. కెప్టెన్ అయినా ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఏంట్రా గిల్లు పిల్ల బచ్చాల్లాగా ఏదేదో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఒకడే వస్తాడంట, 20 ఓవర్లు ఆడతాడంట. 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఆ మాత్రం బాధ ఉంటుంది. ఆ బాధలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో ఏదేదో మాట్లాడుతున్నారు, పట్టించుకోకు నువ్వు. సరేరా గిల్లు, నీకేంటి ఆ మెడ నొప్పో, చెయ్యి నొప్పో, కాలు నొప్పో తగ్గిందా లేదా? ఇందాకే చెప్పా కదా, పూర్తి ఫేట్. సరే వెళ్ళి థర్డ్ T20 కూడా గెలిచేసి మనం సిరీస్ క్లీన్ స్వీప్ చేద్దాం పదా.